హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ హస్బెండ్ పార్ట్ 28. ఒక్కసారిగా చుట్టూ ఉన్న లైట్లన్నీ మళ్ళీ వెలిగాయి. కరెంట్ వచ్చింది. వెలుతురు రాగానే సాన్వి చూసింది. ఇంతసేపు చీకట్లో తన ముందు భయంకరమైన దయ్యంలా నిలబడి ఉంది మరెవరో కాదు, స్వయంగా విక్రమ్ చౌదరి. విక్రమ్ రెండు చేతులతో తన పొట్ట పట్టుకుని గట్టిగా నవ్వుతున్నాడు. అతని నవ్వు దెబ్బకు మేడంతా కంపిస్తున్నట్టుగా అనిపించింది. సాన్వి గుండెల్లో ఉన్న భయం ఒక్క క్షణంలో కోపంగా మారిపోయింది. ఆమె పొల్లు కొరుక్కుంటూ కోపంతో ఊగిపోతూ ఉంది. అంటే అంటే ఎంతసేపు చీకట్లో దయ్యంలా నటిస్తున్నాను భయపెట్టింది మీరా? విక్రమ్ ఇంకా నవ్వుతూనే ఒక అడుగు ముందుకు వేసి ఒక్కసారిగా సాన్విని పట్టుకున్నాడు. ఆ తర్వాత కళ్ళల్లో చిలిపిదనం మెరిపిస్తూ మెల్లగా అన్నాడు, భయం కాదు బేబీ, అది నా రివెంజ్. నన్ను బొద్దింకకు భయపడేలా చేస్తావా? ఎలా ఉంది నా సరదా? సాన్వి కోపంతో గొనుక్కుంటూ విక్రమ్ విశాలమైన గుండెపై గట్టిగా కొట్టింది. అప్పుడే హడావిడి చేస్తూ ఆ సరదా గ్యాంగ్ వచ్చేసింది. బావగారు, కరెంట్ వచ్చింది, ఇప్పుడు త్వరగా వెళ్ళి ఇక అన్ని ట్యూన్ లైట్లు వెలిగించండి అని వాళ్ళు అరిచేశారు. విక్రమ్ వెంటనే సాన్వి మీద ఉన్న చేతిని తీశాడు. సాన్వి కూడా వెంటనే అతని దగ్గర నుంచి ఒక అడుగు వెనక్కి వేసింది. అసలు విక్రమ్ ఎప్పుడు తన తన దగ్గరకు వచ్చాడో కూడా తను గమనించలేదు. అసలు నేను ఎందుకు గమనించలేదు? ఎందుకు ఇలా ఉండిపోయాను అని సాన్వి మనసులో తనను తానే గట్టిగా మందలించుకుంది. లేదు 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 సాన్వి, అసలు కాదు. మనసులో ఇలాంటి బలహీనమైన భావాలకు ఎప్పుడు చోటు ఇవ్వకూడదు. మర్చిపోకు, ఈ విక్రమ్ చౌదరి కేవలం నీ జీవితం నీ భావాలతోనే ఆడుకున్నాడు. ఎట్టి పరిస్థితిలోని అతను వలలో పడకూడదు అని తనకు తానే చెప్పుకుంది. సాన్వి తనని తాను సర్దుకుని కాస్త కఠినమైన గొంతుతో విక్రమ్ వైపుకు చూసింది. అమ్మ మిమ్మల్ని కిందకి రమ్మన్నారు, ఇప్పుడే రమ్మని చెప్పారు. విక్రమ్ ఆ మాట విని ఇక ఆ గ్యాంగ్ వైపుకి చూసి చిన్నగా నవ్వుతూ అన్నాడు, సరే గైస్, ప్రస్తుతం కిందకి వెళ్ళాలి. నా అత్తగారి నుంచి అత్యవసర పిలుపు వచ్చింది అని విక్రమ్ చెప్పగానే ఆ గ్యాంగ్ మొత్తం వెంటనే బావగారి వెంటే పడింది. అతను వెనకాలే సరదాగా కిందకి పరిగెత్తింది. విక్రమ్ మెట్లు దిగుతూ మధ్యలో ఒకసారి ఆగి వెనక్కి తిరిగి చూశాడు. అప్పటికే సాన్వి ఒకతే మేడపై నిలబడి ఉంది. విక్రమ్ కళ్ళు పెద్దవిగా చేసి భయపడినట్టుగా నటిస్తూ గట్టిగా అరిచాడు, సాన్వి, నీ వెనకాల ఎవరో నిలబడి ఉన్నారు చూడు. ఆ మాట వినగానే సాన్వి భయంతో చిన్నగా కేక వేసి ఒక్క క్షణం ఆగకుండా పరిగెత్తుకుంటూ కిందకి వచ్చేసింది. సాన్వి పరిస్థితి చూసి అందరూ నవ్వుతూ నవ్వుతూ అలసిపోయారు. విక్రమ్ కూడా గట్టిగా నవ్వుతున్నాడు. విక్రమ్ ని కింద చూడగానే జయదేవి కాస్త సంకోచంగా అతని దగ్గరకు వచ్చారు. బాబు విక్రమ్, ఒక విషయం చెప్దామని అనుకుంటున్నాను, ఏమీ అనుకోకపోతే? విక్రమ్ ఎంతో మర్యాదగా మృదువైన గొంతుతో అన్నాడు. చెప్పండి అత్తమ్మా, మీరు చెప్పే విషయంలో నేనెందుకు అనుకుంటాను, నేను కూడా మీ బిడ్డ లాంటి వాడిని కదా. జయదేవి సంతోషంగా నవ్వుతూ, మా పక్కింట్లో మిత్రాత్తయ్య అని ఒక పెద్దావిడ ఉంది బాబు. ఈ రోజు రాత్రి నిన్ను సాన్విని వాళ్ళ ఇంట్లో భోజనానికి పిలిచారు. వాళ్ళకు మనవాళ్ళంటూ ఎవరూ లేరు. అందుకే నేను ఆమెను ముఖం మీద వద్దని చెప్పలేకపోయాను. పెద్దవిడ చాలా సంతోషంగా వచ్చారు. నువ్వు వెళ్ళడానికి ఒప్పుకుంటే. జయదేవి మాట పూర్తయ్యే లోపే విక్రమ్ ఒక క్షణం కూడా ఆలోచించకుండా నవ్వుతూ అన్నాడు, సరే అత్తమ్మా, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. జయదేవి ఊపిరి పీల్చుకున్నారు. ఇదంతా చూస్తున్న సాన్వి మాత్రం మనసులోనే అనుకుంది, ఈ మనిషికి ఏమైంది? తను నకిలీ అల్లుందని మర్చిపోయాడా ఏంటి? అయ్యో, ఇంత పర్ఫెక్ట్ ఆదర్శవంతమైన అల్లులో ప్రవర్తించడం ఎందుకు? నాటకం మాత్రం చాలా బాగా చేయగలడు. కాంట్రాక్ట్ పూర్తయ్యాక ఏడాది తర్వాత ఈ పెళ్లి అయిపోతే ఇంట్లో వాళ్ళందరూ నన్నే తప్పు పడతారు. అందరూ నన్నే నిందిస్తూ ఇంత మంచి అల్లుని నీ వల్లే కోల్పోయామని అంటారు అని ఆలోచించగానే సాన్వి మనసు ఒక్కసారిగా దిగులుగా మారిపోయింది. విక్రమ్ పక్క చూపుతో ఒకసారి సాన్వి ఆలోచనలో మునిగిపోయిన ముఖాన్ని చూశాడు. ఇది ఇలా ఉండగా విక్రమ్ ఒప్పుకున్నాడని తెలిసిన వెంటనే ఇక సాన్వి చెల్లెళ్ళంతా కూడా హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చేశారు. ఇక వచ్చిన వెంటనే అందరూ ఒకే గొంతుతో అభ్యంతరం చెప్పడం మొదలు పెట్టారు. వద్దు వద్దు,
ఈ రోజు ఎవరు ఎక్కడికి వెళ్ళరు, రాత్రి ఎవరు కూడా నిద్రపోకూడదు, మనం అందరం ఈ రోజు రాత్రి అంతా మేడపై పార్టీ చేసుకుని సరదాగా ఆడుకుని కబుర్లు చెప్పుకుందాం అని వాళ్ళు చెప్పగానే జయదేవి కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అన్నారు. అయ్యో అదేంటి, వద్దు వద్దు, రాత్రంతా అలా చేయాల్సిన అవసరం లేదు. అయినా వాళ్ళు రోజంతా పెద్దగా విశ్రాంతి కూడా తీసుకోలేదు. అంతే, అందరి ముఖాలు వెంటనే వాడిపోయాయి. రేమా చిన్న పిల్లల అలకతో అంది, జేటిమా, అక్క పెళ్లిలో మేము అసలు ఆనందం చేసుకోలేకపోయాం. అంతా ఎంత బాధగా నిరాశగా జరిగిందో. కనీసం పెళ్లి రాత్రి సరదాగా గడిపే అవకాశం కూడా రాలేదు. ఈ రోజైనా మాకు కాస్త ఆనందం చేసుకునే అవకాశం ఇవ్వండి. వాళ్ళ ముఖాల్లోని బాధ చూసి జయదేవిక కాదనలేకపోయారు. కాసేపు ఆలోచించి అన్నారు, సరే అయితే ముందు వాళ్ళ మిత్ర అత్తయ్య ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చేయండి. ఆ తర్వాత మీరు రాత్రంతా మేడపై కూర్చుని కబుర్లు చెప్పుకోండి, సరేనా? అంతే, అందరూ ఆనందంతో కేకలు వేస్తూ ఎగిరి గంతేశారు. ఇక సాన్వి, మామలు, అత్తలు అందరూ పక్కింట్లో కబుర్లు చెప్పుకోవడానికి వెళ్లారు. ఇప్పుడు రాత్రి భోజనం తయారు చేసే సమయం కావటంతో వాళ్ళు తిరిగి వచ్చారు. సాన్వి తల్లికి వంట పనుల్లో సహాయం చేయడానికి చివరికి రాత్రి 10 గంటల సమయంలో అందరూ మేడపై ఇక వరుసగా కూర్చున్నారు. కేవలం అమ్మాయిలే కాదు, సాన్వి ఇంటి బాబాయిల పిల్లలు, పెద్దనాన్న పిల్లలు కూడా ఈ సరదా సమావేశంలో చేరారు. మొత్తం మేడను ట్యూన్ లైట్లు, రంగురంగుల వెలుగులతో ఎంతో అందంగా అలంకరించారు. మధ్యలో రకరకాల స్నాక్స్, బిస్కెట్లు, పకోడీ ప్లేట్లు పెట్టి ఉన్నాయి. విక్రమ్ తనే ముందుగా ఆన్లైన్ లో ఆర్డర్ చేసి అందరికీ కొన్ని పిజ్జాలు కూడా తెప్పించాడు. ఈ రోజు రాత్రి కేవలం పార్టీ సరదానే అని అందరికీ తెలుసు కాబట్టి డిన్నర్ లో కూడా అందరూ కొద్దిగానే తిన్నారు. సాన్వి మేడపైకి వచ్చి చూసేసరికి విక్రమ్ రీమా పక్కన కూర్చుని హాయిగా కబుర్లు చెప్తున్నాడు. అది చూసిన సాన్వి తన మరో చెల్లి పక్కన వెళ్లి కూర్చుంది. ఆమెకు విక్రమ్ కు సరిగ్గా ఎదురెదురుగా కూర్చున్నట్లుంది. ఇక ఈ రోజు పార్టీకి ముఖ్యమైన ఆకర్షణ మాత్రం ట్రూత్ అండ్ డేర్ ఆట. ఒక ఖాళీ గోచి సీసాన్ని తీసుకొచ్చారు. అందరూ ఆసక్తిగా చూస్తూ ఉండగా సీసాను తిప్పారు. మొదటిసారిగా సీసా మూత వెళ్లి సాన్వి బంధువు అన్నయ్య జయంత్ వైపు ఆగింది. రీమా కళ్ళు పెద్దవి చేసి అడిగింది, ట్రూత్ ఆర్ డేర్, త్వరగా చెప్పు. జయన్న, కేవలం 3 సెకండ్ల సమయం. జయంత్ కాసేపు ఆలోచించి ధైర్యంగా అన్నాడు, డేర్. అందరూ కలిసి కొద్దిసేపు గుసగుసలాడుకుంటూ ఏదో చర్చించుకున్నారు. ఆ తర్వాత రీమా ప్రకటించబోతూ జయంత్ డేర్ ఏంటో రీమా ప్రకటించింది. నీ డేర్ ఏంటంటే ఈ మేడ మధ్యలో నిలబడి అందరి ముందు డాన్స్ చేయాలి. అది విన్న జయంత్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. అయ్యో వద్దు వద్దు, ఇదేం డేర్రా, నేను చేయలేను, ఇంకేదైనా చెప్పండి అని బతిమాలుకున్నాడు. అందరూ ఒక్కసారిగా గట్టిగా అరిచారు, రూల్స్ అంటే రూల్సే, ఎలాంటి మార్పులు ఉండవు అని. ఇప్పుడు నువ్వు డాన్స్ చేయకపోతే ఇదో చూస్తున్నావు కదా, ఈ గిన్నె నిండా ఉన్న మంచి నీళ్లను నీ మీదే పోసేస్తాం. ఇప్పుడు నువ్వే ఆలోచించుకో ఏం చేస్తావో. అది విన్న జయంత్ ఒళ్ళు జలతరించింది. ఈ రోజు వీళ్ళు నా పొరుగు తీయకుండా వదిలేలా లేరు అనిపించింది. అయితే సరదా గుంపులో కూర్చున్న ఒక అమ్మాయిని జయంత్ మనసులోనే చాలా ఇష్టపడుతున్నాడు. ఆమె సాన్వి మేనమామ కూతురు సృష్టి. కానీ ఇప్పుడు సృష్టి కూడా కళ్ళు పెద్దవి చేసుకుని ఎంతో ఇంట్రెస్టింగ్ గా డాన్స్ చూడడానికి ఎదురు చూస్తూ ఉండడం చూసి జయంత్ మనసులోనే అనుకున్నాడు, నీ ప్రేమ కథ మొదలయ్యే లోపే ముగిసిపోయింది జయంత్. ఇక సృష్టి కూడా నీది కాదేమో. వేరే దారి లేక చివరికి జయంత్ డాన్స్ మొదలు పెట్టాడు. అతని విచిత్రమైన డాన్స్ చూసి అందరూ పగలబడి నవ్వారు. సాన్వి అయితే నవ్వుతూ నవ్వుతూ దొల్లిపోయింది. కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేసాయి. విక్రమ్ కూడా మనస్ఫూర్తిగా నవ్వుతున్నాడు. మళ్ళీ అందరూ సీసాను తిప్పారు సరదాగా. సీసా చుట్టూ చకచక తిరిగి చివరికి వచ్చి ఆగింది. సాన్వి వైపుకు. విక్రమ్ మాత్రం మనసులో ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నట్టుగా కనిపించాడు. అతను అందరికంటే ముందుగా కాస్త ముందుకు వంగి కళ్ళల్లో చిలిపిదనం మెరిపిస్తూ అన్నాడు, చెప్పండి మిసెస్ చౌదరి, ట్రూత్ తీసుకుంటారా లేక డేర్ తీసుకుంటారా? సాన్వి కాసేపు ఆలోచనలో పడింది. ఏది ఎంచుకోవాలో అర్థం కాక అయోమయంగా విక్రమ్ వైపుకి చూసింది. ఇంక ఇది ఎలా ఉండగా అందరూ కలిసి కౌంట్ డౌన్ అయితే మొదలు పెట్టారు. 5, 4, 3. సాన్వి ఒక్కసారి ట్రూత్ తీసుకోవాలని ఆలోచించింది. కానీ వెంటనే మరో ఆలోచన వచ్చింది. విక్రమ్ అమ్మో ఎంత అల్లరి మనిషో, తనకు తెలుసు. అందరి ముందు ఎలాంటి వ్యక్తిగత ప్రశ్న అడుగుతాడో ఏమో. దానికంటే డేర్ తీసుకోవడమే మంచిది. ఏదైనా చేయమంటే డాన్స్ చేయమని చెప్తే తనేంటో ఖచ్చితంగా చూపిస్తుంది. తన గొంతు కూడా ఇప్పుడు బాగానే ఉంది పాట పాడడానికి. అంతేకాదు తనలో తాగి ఉన్న టాలెంట్స్ అన్ని కూడా తక్కువేమీ కాదు. అందుకే
టైం పూర్తయ్యే క్షణానికి ముందు సాన్వి గట్టిగా చెప్పింది, డేర్. కానీ డేర్ అన్న వెంటనే విక్రమ్ ముఖంలో కనిపించిన ఆ చిలిపి నవ్వు చూసి సాన్వి గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. ఈ ఎల్లరి మనిషి ఇప్పుడు తనకి ఎలాంటి డేర్ ఇస్తాడో అని అనుకుంటూ సాన్వి కంగారుగా విక్రమ్ వైపుకు చూసింది. సాన్వి భయంతో వణికిపోతూ కూర్చుంది. విక్రమ్ తనకి ఎలాంటి భయంకరమైన డేర్ ఇస్తాడో అని ఆలోచిస్తూ కంగారు పడుతుంది. కానీ విక్రమ్ నోరు తెరవక ముందే ప్రియ వదిన ఎంతో ఆనందంగా అరిచింది. విను సాన్వి, నీ డేర్ ఏంటంటే నువ్వు ఇప్పుడే ఒంటరిగా కిందకు వెళ్ళి ఆ చీకటి తోటలో నుంచి ఒక తాజా గులాబీ తీసుకుని రావాలి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి అందరి ముందు మోకాళ్ళపై కూర్చుని మన కొత్త అల్లుడికి చాలా అందంగా ప్రపోజ్ చేయాలి. అది విన్న సాన్వికి ఈ క్షణంలో తన తలనే పగలగొట్టుకోవాలి అనిపించింది. అసలు ఏం కర్మో, ఎవరు చెప్పారు నాకు నేను డేర్ తీసుకుంటానని అని తనలో తానే తిట్టుకుంది. ఆమె పక్క చూపుతో విక్రమ్ వైపుకు చూసింది. తన అయోమయమైన పరిస్థితిని చూసి అతను నవ్వుకున్నాడు. విక్రమ్ ఆ నవ్వు చూసిన సాన్వికి అతని 32 పళ్ళు ఒకే దెబ్బతో పగలగొట్టాలనిపించింది. అయినా సాన్వి మొండిగా చేతులు ఊపుతూ నిరాశగా అంది, అస్సలు కుదరదు, నేను ఇది చేయను, నాకు ఇంకేదైనా డేర్ ఇవ్వండి. అప్పుడు విక్రమ్ తన స్థానంలో నుంచి లేచి అల్లరి నవ్వుతూ అన్నాడు, రూల్స్ అంటే రూల్సే బేబీ, అంతే. అందరూ ఒకేసారి ఓ అంటూ గట్టిగా అరిచారు. కానీ సాన్వి మాత్రం తన పట్టుదల వదలలేదు. నేను చెప్పాను కదా నేను చేయలేను అని. మీరు నన్ను ఒక గిన్నె నిండా మంచి నీళ్లతో స్నానం చేయించినా సరే ఈ డేర్ మాత్రం ఒప్పుకోను. విక్రమ్ ఇప్పుడు చాలా సాధారణంగా బావమరిది గ్యాంగ్ వైపుకు చూసి ఆదేశించినట్టుగా అన్నాడు. వెల్, అయితే ఇంకేం చేయగలం? ఎవరో ఒకరు కిచెన్ కి వెళ్ళి ఒక గ్లాస్ కాకరకాయ జ్యూస్ తయారు చేసి తీసుకురండి. అదే నా భార్యకు తాగించాలి. కాకరకాయ జ్యూస్ అనే మాట వినగానే సాన్వి కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. ఓ మై గాడ్ అని మనసులోనే అనుకుంది. ఆమె ముఖం ఒక్కసారిగా ఏడుపు వచ్చినట్టుగా మారిపోయింది. కాకరకాయలోని చేదు రసం తాగడం కంటే ఆ చీకటి తోటలోకి వెళ్ళటం చాలా మంచిదని అనిపించింది. ఎలాగో గొంతులో ముద్ద దిగమింగుకుని సాన్వి తొందరగా సరే సరేలే వెళ్తున్నాను అని ఎలాగో ధైర్యం తెచ్చుకుని సాన్వి చెప్పింది. విక్రమ్ మాత్రం పెదవులు బిగించి నవ్వు ఆపుకుంటూ తనని చూస్తున్నాడు. ఇంతటి చీకట్లో కాసేపటి క్రితం తనని చూసి భయంతో దెయ్యం దెయ్యం అంటూ అరుస్తూ పరిగెత్తిన ఈ అమ్మాయి ఇప్పుడు ఒంటరిగా తోటలోకి వెళ్ళి గులాబీ తీసుకురావాలంట. సాన్విని భయపెట్టడానికి ఎంతకంటే మంచి అవకాశం దొరకదని అనుకున్న విక్రమ్ నవ్వుతూ అన్నాడు, జాగ్రత్తగా వెళ్ళు, మరి దారిలో ఏదైనా దయ్యం కనిపిస్తే దానిని గులాబీ కోసి ఇవ్వమని అడుగు, సరేనా? అసలే నేను కాసేపటి క్రితం వస్తూ ఆ తోట పక్కన ఉన్న మర్రి చెట్టుకు తెల్ల చీర కట్టుకున్న ఎవరో వేలాడుతూ కనిపించింది. విక్రమ్ మాటలు వినగానే సాన్వి భయంతో పెద్దగా అమ్మో అంది. అప్పుడే నిప్పులో నూనె పోసినట్టుగా ప్రియ వదిన కూడా కళ్ళు పెద్దవి చేస్తూ అంది, అయ్యో మీరు కూడా చూసారా అల్లుడు గారు? నేను కూడా చూశాను. అసలు విషయం ఏంటంటే ఆ చెట్టు కింద ఒకప్పుడు ఒక ముసలావిడ గుడిసె ఉండేది. ఆ ముసలావిడ చనిపోయిన తర్వాత దానిని కాల్చేశారు. అప్పటి నుంచి ఆవిడ ఆత్మ చెట్టు పైన ఉంటుందని అంటారు. అది విన్న సాన్వికి ఏడుపు వచ్చేసినంత పని అయ్యింది. గొంతు ఎండిపోయింది. అయినా తన పంతం పరువు కాపాడుకోవాలని భయపడుతూనే వణుకుతున్న అడుగులతో మేడమెట్లు దిగి కిందకి వెళ్ళటం మొదలుపెట్టింది. విక్రమ్ మాత్రం మేడపై చేతులు కట్టుకుని నిలబడి ఆమె వెళ్లే దారిని చూస్తూ నవ్వుతున్నాడు. కిందకి దిగి ప్రధాన ద్వారం గుండా బయటికి వచ్చిన సాన్వి ఒక్కసారి వెనక్కి తిరిగి పైకి చూసింది. అమ్మయ్య, విక్రమ్ ఇంకా మేడపైనే ఉన్నాడు. అంటే కనీసం కిందకు వచ్చి ఏదైనా అల్లరి చేసే అవకాశం లేదు అని అనుకుని కొంత ధైర్యం తెచ్చుకుని సాన్వి చాలా జాగ్రత్తగా అడుగులు నెమ్మదిగా వేస్తూ తోట వైపుకి వెళ్ళింది. చుట్టూ నల్లటి చీకటి అలుముకుంది. చీమల శబ్దాలు, గాలికి సల ఆకులు రాలుకుంటూ చేసే శబ్దం ఆ వాతావరణాన్ని మరింత భయంకరంగా మార్చేశాయి. ఎలాగో ఒక గులాబీ మొక్క దగ్గరకు చేరుకున్న సాన్వి వణుకుతున్న చేతులతో ఓ గులాబీని కోసుకుంది. తర్వాత వెనక్కి తిరిగింది. అంతే, అదే క్షణంలో ఒక భారీ గట్టిగా ఉన్న శరీరానికి ఢీకొట్టింది. సాన్వి ఉలిక్కిపడి తల పైకెత్తి చూడగానే ఆమె గుండె ఒక క్షణం ఆగినట్లయింది. విక్రమ్ తన చేతులను జేబులో పెట్టుకుని ఆమెకు సరిగ్గా ఎదురుగా నిలబడి ఉన్నాడు. అంతే, సాన్వి గుండెలో ఒక్కసారిగా భయం పుట్టుకొచ్చింది. కానీ ఇప్పుడే కదా విక్రమ్ మేడపై నిలబడి ఉన్నాడు అని అనుకుని మరోసారి మేడ వైపుకు చూసింది. అక్కడ ఎవరూ లేరు. తన ముందున్న రూపం నిజంగా విక్రమేనా, లేదా చెట్టు కింద ఉన్న దెయ్యం విక్రమ్ రూపంలో వచ్చిందా అనే భయంతో సాన్వి ఒకసారి గట్టిగా అరిచింది, కాపాడండి, కాపాడండి, దెయ్యం.
ఇది ఇలా ఉండగా గ్యాంగ్ కూడా అప్పటికే ఎవరికీ తెలియకుండా మరో మెట్ల దారి నుంచి కిందకొచ్చింది. అందరూ తెల్లటి దుప్పట్లు కప్పుకుని నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని సాన్వి చుట్టూ తిరగడం మొదలు పెట్టారు. సాన్వి తన అరుపాపి కళ్ళు తెరిచి చూసింది. విక్రమ్ రూపంలో ఉన్న దెయ్యం ఇంకా తన ముందే నిలబడి ఉంది. అది ఒక్క చూపుతో తనని చూస్తుంది. చీకట్లో అతని కళ్ళు భయంకరంగా మెరుస్తున్నట్టుగా అనిపించాయి రెడ్డగా. అతని చుట్టూ మరో 5-6 తెల్లటి బట్టలు కప్పుకున్న దెయ్యాలున్నారు. ఈసారి ఒక దెయ్యం తన గొంతు మార్చుకుని భయంకరమైన గొంతుతో ఇహిహి అంటూ వింతగా నవ్వింది సరదాగా. మరో దెయ్యం ముక్కు సవ్వడితో వింతగా అంది. అయ్యయ్యా, ఏంటి రా ఏంటిరా అది మా తోటలో కాసిందది. సాన్వి భయంతో వణికిపోయింది. ఆమె చేతిలో ఉన్న గులాబీని చూస్తూ వణుకుతుంది. మరో దెయ్యం ఒక్కడుగు ముందుకు వేసి గుసగుసలాడుతున్నట్టుగా గొంతుతో అంది. మా చెట్టు గులాబీని కోసిన తర్వాత ఇప్పుడు నీకు కఠినమైన శిక్ష తప్పదు. సాన్వి భయంతో తనలో తానే మంత్రం జపించడం మొదలుపెట్టింది. రామా రామా రామా, దెయ్యం నా స్నేహితుడు, పిశాచి నా చెల్లెలు. అప్పుడే ఒక దెయ్యం ఉడతలా ఎగిరి సాన్వి మెడ పక్క నుంచి గట్టిగా అరిచింది. ఏంట్రా, మాట్లాడడం లేదా? సాన్వి ఒక్కసారిగా అయ్యో అంటూ ఎగిరిపడింది. భయంతో వణుకుతూ అంది. మాట్లాడుతున్నాను, చెప్పండి, ఏ శిక్ష వేస్తారు? నేను అన్ని భరిస్తాను, కానీ నన్ను ఏమీ చేయకండి ప్లీజ్, ఆ దెయ్యం వింత గొంతుతో అడిగింది. నువ్వు నీ భర్తతో ఎప్పుడు గొడవ పడుతుంటావంట కదా? సాన్వి వెంటనే పిచ్చిదానిలా తల అటు ఇటు ఊపుతూ అంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.